వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ప్రతి చిన్నదానికి కూడా యాంటీబయోటిక్స్ వాడుతూ ఉంటారు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా కూడా చాలా మంది ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఇక ఇవి ఎంత ప్రమాదకరం వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. దగ్గు, జలుబు, జ్వరాలకి ఇలాంటి వాటికి కూడా మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ మెడికల్ షాప్లో వెళ్ళి అడగగానే ఇస్తూ ఉంటారు. ఇది మన దేశంలో ఉంది, ఇతర దేశాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కరెక్ట్ అండి. ఎస్. అయితే అదే విధంగా యాంటీబయోటిక్స్ కూడా విపరీతంగా విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి జబ్బేంటో తెలుసుకుని దానికి వాడమంటే కోర్స్ వాడడం అది వేరు, కానీ ఈ విధంగా వాడితే చాలా రకాల అనారోగ్య సమస్యలు, ఇక దానికి రెసిస్టెన్స్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఏంటి డాక్టర్ గారు అసలు? బేసిక్గానండి, ఒక చిన్న జ్వరం రాగానే లేకపోతే కొంచెం సోర్ థ్రోట్ రాగానే మనము వెంటనే ఆఫీస్కి వెళ్ళాలనో లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలనో ఎగ్జామ్స్ ఉన్నాయనో మనము బాడీకి ఇవ్వాల్సిన రెస్ట్ ఇవ్వలేకుండా ఉండి వెంటనే మెడిసిన్ వేసేసుకోవాలి, అది కూడా యాంటీబయాటిక్ వేసేసుకోవాలి, త్వరగా బాగైపోవాలి, వెళ్ళిపోవాలి అన్న కాన్సెప్ట్తోనే ఉంటాము. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, మన బాడీకి ఫీవర్ వచ్చిందన్నా, సోర్ థ్రోట్ వచ్చిందన్నా అసలు ఏం జరుగుతుంది బాడీలో. సో మనకి వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ అనేది, ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. అండ్ ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫీవర్ వచ్చింది అని అంటే మన బాడీలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాంతో ఫైట్ చేస్తుంది. సో మనం దానికి మన బాడీకి టైం ఇవ్వకుండా ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్స్ అనేది ఇచ్చినప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ని అది కంప్లీట్లీ సప్రెస్ చేస్తుంది. సో అది ఫస్ట్ చేసేది యాంటీబయాటిక్స్. అఫ్ కోర్స్ బ్యాక్టీరియా, వైరస్ మల్టిప్లికేషన్ని ఆపి తగ్గిస్తుంది, కానీ దాంతో ఏమవుతుంది, మన న్యాచురల్గా ఇమ్యూనిటీ ఏదైతే ఫైట్ చేస్తూ ఉందో దాన్ని సప్రెస్ చేస్తుంది అనమాట. సో యాంటీబయాటిక్స్ తీసుకోవడంతో అది ఒక మెయిన్ మన బాడీకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది ఇది. సో ఆటోమేటిక్గా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గుతుంది, రెసిస్టెన్స్ టువర్డ్స్ దట్ పర్టికులర్ యాంటీబయాటిక్ అనేది మన బాడీకి తగ్గుతుంది. నెక్స్ట్ టైం అదే సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఆ యాంటీబయాటిక్స్ అదే డోసేజ్ పని చేయకుండానే అయిపోతుంది. ఎస్, చాలా మంది అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఒక 5 days 7 days 11 days ఇలా ప్రిస్క్రైబ్ చేసిన వాడితే, సో దాని తర్వాత కాంప్లికేషన్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇన్ ద సెన్స్ గట్టంతా పాడవడము. ఎందుకంటే ఆ యాంటీబయాటిక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే, ఇప్పుడు మన గట్ లో గుడ్ బ్యాక్టీరియా ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది. ఆ ఇచ్చిన యాంటీబయాటిక్ అనేది దానికి తెలియదు గుడ్ బ్యాక్టీరియా ఏంటి, బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటి. కంప్లీట్ బ్యాక్టీరియా పైన అది ఎఫెక్ట్ చేస్తుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని కూడా కిల్ చేస్తుంది. సో అలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా గట్ ఇష్యూస్ అనేది వస్తుంది. అసిడిటీ, ఆ స్ట్రాంగ్ యాంటీబయాటిక్ తీసుకోవడంతో హైపర్ అసిడిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ ఎప్పుడైతే ఆ మన గుడ్ బ్యాక్టీరియా అనేది కిల్ అవుతుందో ఆటోమేటిక్ గా డైజెషన్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో కంప్లీట్లీ గట్ హెల్త్ అనేది కంప్లీట్లీ ఆల్టర్ అవుతుంది. మొన్నటి వరకు ఓన్లీ ఈ ఏదైనా ఫీవర్ అలాంటివి వచ్చిందంటే ఓన్లీ యాంటీబయాటిక్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రోబయోటిక్స్ కూడా దానికి తోడుగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి యాంటీబయాటిక్ ఆటోమేటిక్ గా మన గట్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. సో దాంతో పాటు ప్రోబయోటిక్ మనం ఎక్స్టర్నల్ గా ఇస్తున్నాము. సో న్యాచురల్ గా ఉన్న ప్రోబయోటిక్స్ లైక్ పెరుగు, మజ్జిగ బాగా తీసుకోవడము అడ్వైస్ చేయడము, ప్లస్ ఈ ప్రోబయోటిక్ కూడా ఇస్తే కొంచెం బయట నుంచి మనం సప్లై చేస్తే అట్లీస్ట్ రెప్లెనిష్ అవుతుంది అన్న ఉద్దేశంతో. సో ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ వాడే వాళ్ళకి అసలు ఏం చెప్తారు అంటే, వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది ఇలా కాకుండా జనరల్గా ఇది తీసుకుంటే మీ బాడీలో ఇలాంటి చేంజెస్ జరుగుతాయి అంటే ఏం చెప్తారు? ఒకటే చెప్తానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం అనేది మనము ప్రోత్సహించకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా ఉంటే ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని, ఎందుకంటే డాక్టర్ అనేది వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, అన్ని రకాల పరిశీలిస్తారు. సో అది చేసిన తర్వాత అడ్వైస్ చేసింది ఎంతో అవసరం అయితే తప్ప మనం యాంటీబయాటిక్ యూస్ చేయకూడదు. ఫస్ట్ మన బాడీ హీలింగ్ సిస్టమ్కి మనం కొంచెం టైం ఇవ్వాలి. ఎప్పుడైనా చూడండి, లంకణం పరమౌషధం అని అనాది కాలంగా చెప్పే ఒక సేయింగ్. జ్వరం వచ్చిందంటే అంతకు ముందు కూడా మన ప్రీవియస్ జనరేషన్స్ని చూస్తే అసలు వెంటనే ఒక టాబ్లెట్ పారాసిటమాల్ అనేది ఏం తీసుకోరు. జ్వరం వచ్చింది అని అంటే బాడీ ఇండికేట్ చేస్తుంది మన బాడీ కొంచెం రెస్ట్ ఇవ్వాలి. సో బాడీకి ఎలాగూ ఆ ఎనర్జీ అనేది ఉండదు. సో బాడీ కొంచెం రెస్ట్ ఇచ్చి మైల్డ్ ఫుడ్స్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ ఇచ్చామంటే కనుక, లైక్ సింపుల్గా ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం, మజ్జిగ,
పెరుగన్నము అలాంటివి తీసుకోవడం, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, సూప్స్ అట్లాంటివి ఇస్తూ బాడీకి రెస్ట్ ఇస్తూ మనం బాడీ హీలింగ్ మెకానిజంని మనం యాక్టివేట్ చేస్తే అప్పుడు డైజెషన్కి కావాల్సిన ఎనర్జీ కూడా మన బాడీ సేవ్ చేసి ఆ హీలింగ్ ప్రాసెస్కి అప్లై చేస్తుంది. అప్పుడు క్విక్గా రికవర్ అవుతాము. అలా మనం కనీసం ఒక 3 days అన్నా చూడాల్సి ఉంటుంది. ఒక నార్మల్ ఫీవర్ వచ్చినప్పుడు వెంటనే సెకండ్ డేకే ఫీవర్ తగ్గట్లేదు అని చెప్పి పారాసిటమాల్ తీసుకొని యాంటీబయాటిక్స్ తీసుకొని ఫీవర్ తగ్గించి అసలు అది ఎందుకు వస్తుంది అన్నది మనం కారణం తెలుసుకోకుండా సప్రెస్ చేస్తే ఇవి లాంగ్ రన్ లో ఇంకా పెద్ద డిసీజెస్ కి దారితీస్తుంది. సో అలా కాకుండా కొంచెం వెయిట్ చేసి 3 days కి కూడా ఫీవర్ తగ్గట్లేదు అని అంటే కాజ్ ఆఫ్ ద ఫీవర్ ఎన్నో ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, మలేరియా, డెంగ్యూ ఇలాంటి సీజన్స్ లో అలాంటివి ఏమైనా ఉండొచ్చు, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ లాంటివి ఏమైనా ఉండొచ్చు. సో ఎనీథింగ్ ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ ఒక 3 days అయితే బాడీకి ఎటువంటి యాంటీబయాటిక్ ఇవ్వకుండా టైం ఇచ్చి రెస్ట్ ఇచ్చి న్యాచురల్ గా హీల్ అయ్యేటట్లే చూసుకోవాలి. యూటీఐ అన్నారు, నిజంగానే ఆ యూటీఐ వచ్చిందంటే మహిళలు చెప్తూ ఉంటారు చాలా మంది తగ్గట్లేదు, చాలా మంది డాక్టర్స్ దగ్గర చూపించాము అయినా ఇది కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి. సేమ్ ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి క్రానిక్ రికరింగ్ యూటీఐ అనేది వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఒక డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఒక కోర్స్ ఇచ్చింది, టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో సెకండ్ కోర్స్ లాంగర్ డ్యూరేషన్ ఆర్ ఆల్టర్డ్ యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంది. సో అది అలానే క్రానిక్ గా కంటిన్యూ అవుతుంది కానీ తగ్గడం కాకుండా రికరింగ్ అవుతుంది. డాక్టర్ 5 days చెప్తే వీళ్ళు 2 days తీసుకొని అది కూడా ఒక చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు. ఒకవేళ యాంటీబయాటిక్ తీసుకోవాల్సి వస్తే కూడా ఆ కోర్స్ ఏదైతే ఉందో 3 days కోర్సా, 5 days కోర్సా, 7 days కోర్సా, ఖచ్చితంగా టైం టు టైం సెకండ్ డేకే మనకి తగ్గచ్చు సిమ్టమ్స్. అప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే యాంటీబయాటిక్ మంచిది కాదు కదా, లేకపోతే ఓకే అవసరం లేదులే అన్న నెగ్లిజెన్స్ మోడ్ లోకి వెళ్తాము. సో చాలా మంది చేసే ఈ మిస్టేక్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్స్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే ఆ ఫుల్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి తీరాల్సిందే. ఎందుకు అనంటే మధ్యలో స్టాప్ చేసామనుకోండి ఆ బ్యాక్టీరియా పైన ఆల్రెడీ అది స్మాల్ డోసెస్ లో యాక్ట్ చేసింది. సో ఈ బ్యాక్టీరియా ఏమవుతుందంటే దాని రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. సో మనం హాఫ్ లో ఆపేసామంటే ఈ బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువైపోతుంది, అది దీనికి పర్మనెంట్ గా రెసిస్టెంట్ అయిపోయి ఉంటుంది. జనరల్ గా డాక్టర్ గైడ్ చేయకుండా మనం అయితే అసలు తీసుకోకూడదు. సో ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ఉంటేనే ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వాలని ఒక రూల్ కూడా రావాలని కోరుకుందాం. సో చాలా చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయని చెప్తున్నారు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. నమస్తే అండి.